ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 28వ శ్రమ దినములో యూదా మరణము, యూదా మృతి జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి యూదా మృతి చెందుట లేఖనముల ప్రకారము నెరవేరిందా? దేవుని సంకల్పమేనా? అలా అయ్యుంటే మరి యూదాకు పరలోకం ఉన్నదా? ఇది కొంత ధ్యానించవలసిన విషయమై ఉన్నది. యూదా గాని అప్పగించకపోతే యేసును వారు పట్టుకొనలేరు. మనం స్పష్టంగా ధ్యానిస్తూ వచ్చాం. మరి యేసును పట్టుకొనకుండా, సిలువ వేయకుండా, ఆ కలువరి కొండ మీద ఆ యవ్వన పరిశుద్ధ నిష్కళంక విలువైన ఆ రక్తము చిందించబడకుండా మనకు రక్షణ లేదు. ఈ కార్యమైతే జరగవలసిందే. కనుక ఇప్పుడు ఒకదానికి ఒకటి ఎలాగ నియమించబడుతున్నాయంటే, అప్పగించబడుట తథ్యము, అవసరము. అప్పగించబడక యేసుకు ఎవరు శిక్ష వేయలేరు. వారు ఎన్ని సాక్ష్యములు పలికినా, ఎన్ని చేసినా అదైతే చెయ్యలేరు. తనను తాను అప్పగించుకోవాలి యేసు ప్రభు. ఒకడు పాపుల చేతికి అప్పగించాలి, యూదా ఇస్కరియోతు పాత్ర. అలాగే అప్పగించటానికి లోకరీతిగా అతడు ఏదైనా ఒక లాభాపేక్ష కలిగి ఉన్నాడు. అది మనకు తెలుసు, 30 వెండి నాణ్యాలు. కనుక ఈ విషయాలన్నీ ధ్యానించినప్పుడు ఒకసారి యూదా గురించి లేఖనాలు ఏమంటున్నాయి, దేవుని పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యూదాను గురించి ఏమన్నాడంటే, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలు అన్నాడు. ఎందుకన్నాడు? యూదా మరణిస్తాడు కాబట్ట? మరణము అందరికీ సంప్రాప్తమాయను. యూదా పరమునకు వెళ్ళడు గనుక, ఆయనకి భౌతికమైన శరీర సంబంధమైన ఆలోచన యేసు ప్రభువులో లేదు ప్రియులరా. అతని ఆత్మ పరలోకానికి వెళ్ళదు కనుక ఆ విషయమై ప్రభువు బాధపడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంది. ఎందుకు వెళ్ళడు? ఏం చేస్తున్నాడు యూదా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనంలో ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, యూదాలో పశ్చాత్తాపం ఉన్నది. యూదా తను పాపం చేశానని ఎరిగినాడు. తను ఎరిగిన వాడై ఆ యొక్క మరి యాజకుల దగ్గరికి పరిగెత్తినాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో ఒప్పుకున్నాడు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వాట్ మోర్ వీ నీడ్? ఇఫ్ ఏ సిన్నర్ ఈజ్ టు బి ఎక్స్క్యూజ్డ్, రిపెంటెన్స్ కదండి కావాలి. పశ్చాత్తాపడ్డాడు. ముమ్మారు అబద్ధం ఆడిన పేతురు పశ్చాత్తాపడ్డాడు. సంతాపపడి ఏడ్చెను అని రాయబడి ఉన్నది. అయితే నేను పాపము చేసి తిని, నేను చేసింది తప్పిదము ఒప్పుకున్నాడు ఇస్కరియోతు యూదా. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే అతను ఏం చేసినాడంటే, ఆ వెండి నాణ్యాలు తీసుకొని వెళ్ళి వారికి ఇవ్వజూపినప్పుడు వారు అన్నారు, దాంతో మాకేం పని లేదు, అయిపోయింది, నీకు ఇచ్చేసాము, అయిపోయింది అన్నారు. దేవాలయంలో వాటిని పారవేసినాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము మనము మొదటి 10 వచనాలు జాగ్రత్తగా చదువుతూ వెళ్తే ఈ సంఘటన అంతా రాయబడి ఉంది. ఈ వెండి నాణెములు పారవేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ప్రభు దగ్గరకు వస్తే బాగుండేది. ప్రభు దగ్గరకు వస్తే అతడు సంతాపపడినందుకు, అతడు పశ్చాత్తాపడినందుకు, అతడు ప్రభువును అప్పగించడంలో నేను తప్పు చేశాను అని ఎరిగినందుకు అతనికి పాప క్షమాపణ దొరికేది. కానీ
సాతాను వానిలో ప్రవేశించెను. సాతాను వానిలో ప్రవేశించెను. ఈ మాట మనము జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే మరి ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించటానికి సాతాను పనిచేసిందా? ప్రభువును ముద్దు పెట్టుకోవటానికి సాతాను ప్రేరేపించిందా? నో. అది కరెక్ట్గా ధ్యానించిన ఎడల అది సరైన సమాధానం కాదు. సాతాను ఎప్పుడు తను సీరియస్గా యాక్షన్ తీసుకున్నది యూదా మీద అంటే, అతడు ఎప్పుడైతే పశ్చాత్తాప పడుతున్నాడో, అతడు ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడో అప్పుడు పట్టుకున్నది. ఇక నీవు బ్రతుకు తగదు అని ఫోర్స్ చేసింది. ఇక నీవు బ్రతుక తగదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే ప్రియులరా, అపోస్తలుల కార్యములు చూసినప్పుడు మనకి సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ప్రాఫెసీ నెరవేరుతుందండి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ ఈజ్ నెవర్ బీ ఎ సిన్. అది పాపము కాదది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనములో అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అతడు పరిచర్యలో ఉన్నాడు, అపోస్తలుల్లో ఒకడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 22వ అధ్యాయం చూస్తాము. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. 12 మంది శిష్యులు. యూదా శిష్యుడిగా ఉన్నాడు, యూదా అపోస్తలుడుగా ఉన్నాడు, యూదా పరిచారకుడిగా ఉన్నాడు, యూదా లేఖన ప్రకారము ప్రవర్తించిన వాడిగా లేఖన నెరవేర్పుకు ఆధారమై ఉన్నాడు. లేఖనము నిరర్ధకము కాకూడదు, ప్రవచనము నిరర్ధకము కాకుండానట్లు ఉపయోగపడ్డాడు. అయితే యూదాలో ఎక్కడ వచ్చింది జ్ఞాపకం పెట్టుకున్నావలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అతడు పారవేసిన ఆ నాణెములు తీసి ఇది రక్త క్రయధనం అన్నారు. మరి కుమ్మరివాని పొలము కొట్టుకొని అకెల్దమా అని పేరు పెట్టుకున్నారు దానికి. ప్రియులరా, అకెల్దమా అనగా రక్తభూమి అని అర్థము. ఈ విషయాలు జకర్యా గ్రంథంలో రాయబడ్డది, అది కూడా నెరవేరింది. కనుక ప్రవచనము నిరర్ధకము కాలేదు, నెరవేర్చబడింది. కనుక యోధ ఇప్పటి వరకు తను చేసిన పరిచర్య దైవ నిర్ణయమే. అది దైవ నిర్ణయమే, ఏ సంశయము లేదు. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఆ పని చేయకుండా ఉండాలి. సాతాను అతనిని పశ్చాత్తాప పడనీయలేదు, తిరిగి ప్రభువు దగ్గరికి వెళ్ళనీయలేదు. ఇక్కడ జరిగింది సాతాను క్రియ. అందును బట్టి యూదా ఇస్కరియోతు పరమునకు వెళ్ళడని ప్రభు విచారించి అన్నారు, అతడు పుట్టకుండా ఉంటే వానికి మేలు అని. కనుక ప్రియులరా, మనము అతడు ద్రోహి అని, అతడు మోసగాడని, అతడు 30 వెండి నాణేలకి అమ్మినాడని రాయబడ్డ విషయాలు చదివినప్పుడు ప్రియులరా, జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి ఏమంటే, ప్రతి విషయంలో ప్రవచనం ఉన్నది, ప్రతి సందర్భంలో ప్రవచనం నెరవేరుతూ వస్తున్నది. కనుక యూదా ఇస్కరియోతు చేసిన పరిచర్య గొప్పదే. అతడు అపోస్తలుల్లో ఒకడిగా ఎంచబడిన వాడే. నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఏర్పరచబడిన వాడే. కనుక ప్రియుల యోధాలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమంటే, కొన్నిసార్లు పశ్చాత్తాపడతాము, సంతాపపడతాము, దుఃఖపడతాము, ప్రభుని క్షమాపణ అడుగుతాము. వెంటనే మనము వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టేట్. అందు నుంచి రిలీవ్ కావాలి. అంతేకాని ఇంకా నేను బ్రతికి వేస్ట్,
మరి నిన్ను క్షమాపణ ఎవడు అడగమన్నారు? నువ్వు పశ్చాత్తాపడిన దాని యొక్క మరి ప్రయోజనం ఏమిటి? సాతాను అతనిని నువ్వు బ్రతక తగదు, బ్రతకటానికి నీకు భూమి మీద నీకు అర్హత లేదు అని ప్రొవోక్ చేసి బలవంత పెట్టి అతనికి బలవన్మరణానికి ప్రోత్సహించింది ప్రియులరా. అందును బట్టి యూద పరమునకు పోలేకపోయినాడు, పరలోకానికి వెళ్ళలేకపోయినాడు. ఎందుకనంటే ఆత్మహత్య నేరము, అది క్షమించరాని నేరం. దేవుడు తన ఆత్మను తీసుకోవాలి, లేదా మరి స్టెఫను వలె యేసు క్రీస్తు వలె ఆత్మను తండ్రికి మనం అప్పగించాలి. అంతేగాని ఆత్మను మనం ఉరివేసి ఆత్మను మనము మరణం పాలు చేసి బలవంతపు మరణాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. ఏ విషయమై ధ్యానించినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చిన సంగతి ఏమంటే, ఇస్కరియోతు యోధ లేకుండా ప్రభువును పట్టుకొనలేరు కదా. అతడు 30 వెండి నాణెములకు అమ్ముతాడు అన్న ప్రవచనము నెరవేరదు కదా. ప్రవచనం ఊరికే పుట్టదు, ఒకరి తలంపు వలన పుట్టదు, అది ఆత్మావేశం వలన కలిగినదని లేఖనం ప్రవచనం గురించి క్లియర్గా రాయబడి ఉన్నది అక్కడ. కనుక ప్రియులారా, బలవన్మరణము లేదా ఆత్మహత్య యోధాని పరమునకు వెళ్లకుండా తప్పించింది. ప్రియ సహోదరి స్నేహితుడ, పరిస్థితులు కానీ, లేదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాధి బాధలు కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ నీకు కలిగినా జాగ్రత్త. ఇక నేను బ్రతకటం వేస్ట్ అనే నిర్ణయం ఎన్నడూ తీసుకోవద్దు. మరణము ఆసన్నమవుతుంది, దాని సమయం ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు మరి మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఆ సమయాన్ని నిర్ణయించే అధికారము నీకు లేదు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా రాని, ఎలాగ నేను బ్రతకడం అని, ఇక నేను బ్రతికి వ్యర్థం అని మాత్రం అనుకోవద్దు. ఈ పోరాటంలో నా గెలుపు ప్రభువే అని నిలబడ్డప్పుడు, ఏ పేతురు ముమ్మారు అబద్ధం ఆడినాడో, ఏ పేతురు పశ్చాత్తాపడ్డాడో, ఏ పేతురు వైపు ప్రభు ఒక్కసారి చూసి, నేను చెప్పినట్టు చేసావు చూసావా, కోడి కూసింది 2 సార్లు, నువ్వు అబద్ధం ఆడింది 3 సార్లు అనగానే, ప్రియులరా, అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవలసిన చక్కని మాట ఒకటి ఉంది. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 10వ వచనములో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు ఈ భూమి మీద అనే ఏదైతే వేదన యూదాలో కలిగిందో అది దైవ చిత్తానుసారమైనది కాదు గనక అది మరి రక్షణకు దారి తీయలేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయను. యోధా యొక్క మారు మనస్సు, యోధా యొక్క దుఃఖము, క్షమించండి, యోధా యొక్క దుఃఖము మారు మనసు పుట్టించదు కదా. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమునకు ప్రోత్సహిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, అది వ్యాధి అయినా, బాధ అయినా, కరవైన, ఖడ్గమైన, నా సొంతంగా మరణిస్తాను అని నువ్వు నిర్ణయం చేస్తే అది నీకు నరకమే, అగ్నిగుండమే. నీ జననము నీ స్వాధీనములో లేనప్పుడు నీ మరణము నువ్వెవరు స్వాధీనం చేసుకోవడానికి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, అపోస్తలుడు, శిష్యుడు, పరిచారకుడు, ఒక దినమున మీ చేత ఏర్పరచబడినవాడు, ఎన్నుకొనబడినవాడు. ఎందు నిమిత్తము అంటే అతడు అనేక ప్రవచనముల నెరవేర్పుగా ఉన్నాడు. కానీ అతనిలో ఉన్న సాతాను, నీవు బ్రతుకతగదు,
అని ఎప్పుడైతే బలవంత పెట్టిందో యోధ ప్రభ మరి ఊరి వేసుకొనెను. ఇటువంటి దుస్థితి ఏ క్రైస్తవుడికి సంభవించకూడదు. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మా తప్పిదాన్ని బట్టి మేము క్షమాపణ అడుగుతాము, పడతాము, నీ పాదముల దగ్గర కన్నీరు కార్చుకుంటాము. కానీ బలవన్మరణము మాకు సంభవించరాదు. మమ్మల్ని ఆ రీతిగా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్.